హాయ్ హలో వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. సోషల్ మీడియా మన టైం వేస్ట్ చేస్తుంది కరెక్టే, అండ్ సోషల్ మీడియా నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తుంది కరెక్టే. సోషల్ మీడియాతో మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది, ఇది కూడా 100% కరెక్ట్. సో ఇదంతా వద్దనుకుంటే మనం సోషల్ మీడియా అడిక్షన్ నుంచి బయటపడాలి. బట్ ఎలా? ఇదే ఇవాల్టి మన డిస్కషన్ పాయింట్. సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిన వారు కాస్త కంట్రోల్లో ఉండాలని చాలామంది సలహాలు ఇస్తూ ఉంటాం, కానీ ఎలా అనే దానిపై ఎవ్వరికీ క్లారిటీ లేదు. విచిత్రం ఏంటంటే సోషల్ మీడియా డేంజర్ అని మనం సోషల్ మీడియాలోనే చదువుతుంటాం, షేర్ చేస్తుంటాం, లైక్ చేస్తుంటాం, కానీ దాన్ని మాత్రం వదలం. అసలు మనం సోషల్ మీడియాకు ఎందుకింత అట్రాక్ట్ అయ్యాం? మీకు పోకిరి సినిమా గుర్తుందా? అందులో పోలీస్ ఆఫీసర్ షాయజీ షిండే ప్రెస్ మీట్లో ఓ మంచి డైలాగ్ చెప్తాడు. గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు, కడప కింగ్ అనితి 200 సెంటర్స్ 100 డేస్. అప్పట్లో మీడియాలో వచ్చే క్రైమ్ న్యూస్, నెగిటివ్ న్యూస్ గురించి వేసిన సెటైర్ ఇది. ఇప్పుడు అది సోషల్ మీడియాకి కరెక్ట్గా సెట్ అవుతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా సోషల్ మీడియా అయినా సెన్సేషన్ వెంటే పరుగులు తీస్తోంది. రాజ్ తరుణ్, మాధురి, జానీ మాస్టర్, సోషల్ మీడియా అంతా ఇలాంటి న్యూసే, వీటికే వ్యూస్ ఎక్కువ. ఓకే, ఈ పబ్లిక్ టాపిక్స్ని కాసేపు పక్కన పెడదాం. సోషల్ మీడియాలో ఇప్పుడు టాప్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు? కంటెంట్ క్రియేటర్లుగా ఎవరు సక్సెస్ అవుతారు? క్రైమ్, ఎఫ్ఐఆర్స్, పార్న్ కంటెంట్, వీటిని నమ్ముకున్న వాళ్ళే వ్యూస్లో టాప్లో ఉన్నారు. జనం కూడా వీటికే ఎక్కువగా అలవాటు పడ్డారు. కానీ మనకు పరిచయమైన సోషల్ మీడియా ఇది కాదు. ఫేస్బుక్ వచ్చిన కొత్తల్లో ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో దిగిన ఫోటోలు షేర్ చేసేవాళ్ళం. ఇప్పుడు కనీసం ఫ్రెండ్స్కి ఫేస్బుక్లో విషెస్ కూడా ఎవరు చెప్పడం లేదు. ఇన్స్టా వచ్చిన కొత్తల్లో ఎక్కువ మంది తమ ట్రావెల్ మెమరీస్ని షేర్ చేసేవారు, వాటితోనే రీల్స్ పోస్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు ఇన్స్టా అనేది సాఫ్ట్ పార్న్కి కేర్ ఆఫ్ అడ్రస్. యూట్యూబ్లో అడల్ట్ కంటెంట్కి బ్రేకులు పడ్డాక దానికి ట్విట్టర్ హోస్ట్ అయింది. ప్లాట్ఫామ్ ఏదైనా కంటెంట్లో 90% మనకి అవసరం లేని చెత్త, మిగతా 10% ఉన్న మంచిని మనం చూడకుండా స్కిప్ చేస్తున్నాం. సో యూజ్లెస్ కంటెంట్తో మనం టైం వేస్ట్ చేస్తున్నాం. ఒక రకంగా మన లైఫ్ని ఇప్పుడు సోషల్ మీడియా డిక్టేట్ చేస్తోంది. మనం ఏ సినిమాకి వెళ్ళాలో సోషల్ మీడియా డిసైడ్ చేస్తోంది. మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళి తినాలనేది కూడా సోషల్ మీడియా రివ్యూస్ డిసైడ్ చేస్తున్నాయి. మనకు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకున్నా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగచ్చు. మన ఇష్టాలను షేర్ చేస్తే కామెంట్స్, కౌంటర్స్తో మన మనసు విరిగిపోవచ్చు. ఈ నెగిటివిటీని తట్టుకోవడం ఈ రోజుల్లో చాలా కష్టం. సోషల్ మీడియాలో ఉన్న నెగిటివ్ కంటెంట్కి మనం వెంటనే రియాక్ట్ అవుతాం. అందుకే నెగిటివ్ కంటెంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కింగ్. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావాలంటే కంటెంట్లో నెగిటివిటీ ఉండాలి. జస్ట్ ఉంటే సరిపోదు, అది ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఉండాలి. ఆ రేంజ్లో ఉంటేనే మనం పాపులర్ అవుతాం, పెయిడ్ ప్రమోషన్లు మొదలవుతాయి, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. దానికోసమే ఇన్ఫ్లుయెన్సర్లో ఎక్కువ మంది నెగిటివిటీని నమ్ముకున్నారు. ఏదైనా మంచి పని చేసి దాని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి మీరు కూడా అలా చేయండి అని సజెషన్ చేస్తే ఎవరైనా వింటారా? ఫర్ ష్యూర్ ఛాన్సే లేదు. కార్ డ్రైవ్ చేస్తూ సడన్గా దిగి ఓ స్టెప్ వేసి మళ్ళీ కార్ సీట్లో కూర్చోండి అంటూ ఛాలెంజ్ విసిరండి, మీరెంత పాపులర్ అవుతారో మీకే తెలియదు. అలా కారు దిగి డ్యాన్స్ చేసే ఛాలెంజ్లో కొంతమంది యాక్సిడెంట్లో చనిపోయిన వారు కూడా ఉన్నారు. సో వాట్? డోంట్ కేర్. అక్కడ పాపులారిటీ ముఖ్యం. రూల్స్ బ్రేక్ చేస్తూ తప్పుడు పని చేస్తున్నా దానివల్ల వచ్చే క్రేజ్ చాలు అనుకుంటున్నారంతా. మీరు వినుంటే రీసెంట్గా రీల్స్ డెత్ అనే ఒక కొత్త టర్మినాలజీ వినపడుతోంది. కొండపై రీల్స్ చేస్తూ జారిపడి చనిపోయిన అమ్మాయిల గురించి మనకు తెలుసు. రైల్వే ట్రాక్పై రీల్స్ చేస్తూ యాక్సిడెంట్లో చనిపోయిన వారి గురించి కూడా మనకు తెలుసు. రీల్స్ కోసం స్నేక్తో డెత్ గేమ్ ఆడి చనిపోయిన వారు కూడా ఉన్నారు. అసలు సోషల్ మీడియా లేకపోతే ఇలాంటి చావులు ఉండేవి కాదు. రీల్స్ డెత్ అనే మాటే వినపడేది కాదు. నెగిటివిటీ, అటెన్షన్, రియాక్షన్, రివార్డ్, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సైకిల్ ఫార్ములా ఇది. షార్ట్ టైంలో సక్సెస్ అయిన ఏ కాంటెంట్ క్రియేటర్ జర్నీలో అయినా మీరు ఈ ఫార్ములా చూడొచ్చు. ముందుగా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు, మనందరి అటెన్షన్ డైవర్ట్ చేస్తారు, మన రియాక్షన్స్తో వాళ్ళు ఫేమస్ అవుతారు, అండ్ ఆ తర్వాత ఫైనల్గా రివార్డ్ అందుకుంటారు. ఇన్స్టాలో రీల్స్ చేస్తున్న చాలామంది సాఫ్ట్ పార్న్ వీడియోస్ పెడుతున్నారు. గుడ్ కాంటెంట్ కంటే అట్రాక్టివ్ లుక్స్కే ఎక్కువ అటెన్షన్ ఉంటుందనేది వారి నమ్మకం. అఫ్కోర్స్ ఆ నమ్మకమే నిజం కూడా. అలా ఫాలోవర్స్ని పెంచుకున్న వాళ్ళు సొసైటీకి మరింత చెడు తెస్తున్నారు. వాళ్ళే కాదు, సినిమా హీరోలు, క్రికెటర్స్ చాలామంది బెట్టింగ్స్, గ్యాంబ్లింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. టీనేజర్లు వాటికి ఎడిక్ట్ అయ్యేలా చేస్తున్నారు. బెట్టింగ్ డెత్స్కి ఇలాంటి వాళ్ళు కారణం కాదా? ఇది సొసైటీకి మంచిదేనా? థింక్ అబౌట్ ఇట్. ఓకే, సమస్య ఏంటనేది ఎవరు ఎనలైజ్ చేయక్కర్లేదు, మనకిప్పుడు క్లియర్గా తెలుసు. అందరం బానిసలమే. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సోషల్ మీడియాని తిట్టుకుంటూ సోషల్ మీడియాలోని పోస్టింగ్లు పెట్టడం వల్ల యూజ్ ఉందా? సోషల్ మీడియాని క్లీన్ చేయడంలో మన పార్టిసిపేషన్ ఏంటి? అసలు మనం ట్రై చేయగలమా? మనం అనుకుంటే సోషల్ మీడియా కంట్రోల్ నుంచి బయటకు వచ్చి మనమే సోషల్ మీడియాని కంట్రోల్ చేయగలం. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు.
ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న నెగిటివిటీని జస్ట్ పాజిటివిటీతో రీప్లేస్ చేయాలంతే. పాజిటివ్ ఇంటెన్షన్, యాక్షన్, అప్రిసియేషన్, ఇది మనం ఫోకస్ చేయాల్సిన ఫార్ములా. సోషల్ మీడియాలో మీరు ఎవరిని ఫాలో అవుతున్నారని ఒక్కసారి రీచెక్ చేసుకోండి. హాట్ ఫొటోస్, గాసిప్స్, జస్ట్ ఫర్ ఫన్, అడల్ట్ జోక్స్, ఇలాంటి వాటి కోసం ఎవరినైనా ఫాలో అవుతుంటే వెంటనే అన్ఫాలో కండి. అంటే నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్న వారిని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. నెగిటివ్ కాంటెంట్ని ఎవరు ఎంకరేజ్ చేయకపోతే ఆ కంటెంట్ క్రియేటర్స్ ఏం చేస్తారు? సోషల్ మీడియా నుంచి వెళ్ళిపోతారు, లేదా పాజిటివ్ కంటెంట్ వైపు వస్తారు. అలా వస్తే మనం సక్సెస్ అయినట్టే. ఇందులో సెకండ్ స్టెప్ ఇంటెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టా రీల్స్ అనేవి మన టైం వేస్ట్ చేస్తాయి. 10 minutesలో మనం 100 రీల్స్ కూడా చూసేస్తాం. కానీ ప్రీవియస్గా మనం చూసిన రీల్ ఏంటో మనకు గుర్తుండదు. ఒకవేళ మీకు ఏదైనా రీల్ నచ్చితే పర్టికులర్గా అకౌంట్ని ఓపెన్ చేసి వారు చేసిన ప్రీవియస్ రీల్స్ చూడండి. ఇలా చేస్తే మనం సోషల్ మీడియా అటెన్షన్ నుంచి బయటకు వచ్చి మన ఇంటెన్షన్ని గుర్తించిన వాళ్ళం అవుతాం. సో మన అటెన్షన్ని సోషల్ మీడియా డైవర్ట్ చేయకుండా దాన్ని మనం ఇంటెన్షన్తో రీప్లేస్ చేయాలి. అండ్ థర్డ్ వన్, యాక్షన్ పార్ట్. సోషల్ మీడియాలో మీ యాక్టివిటీయే ఇక్కడ యాక్షన్ పార్ట్. సపోజ్ మీకు నచ్చని పోస్టింగ్ ఎవరైనా పెడితే వారితో గొడవ పడద్దు. అది జస్ట్ వారి ఒపీనియన్ అని సరిపెట్టుకోండి. మీ ఒపీనియన్ని వారు గౌరవించాలని అనుకోకండి. మీకు నచ్చని విషయాలను స్కిప్ చేయండి చాలు. సోషల్ మీడియాలో మీలాంటి ఇష్టాలు ఉన్న వారితో ఫ్రెండ్షిప్ పెంచుకోండి. మీలాంటి వారి కోసం వెతకండి, కొత్త విషయాలు తెలుసుకోండి. ఇఫ్ యూ కాన్ సే సంథింగ్ కైండ్, సే నథింగ్ ఎట్ ఆల్. దీన్ని ఫాలో అవ్వండి చాలు. అండ్ ఫోర్త్ వన్, అప్రిసియేషన్. నెగిటివ్ కామెంట్స్కి కేటాయిస్తున్న టైంని పాజిటివ్ కామెంట్స్ కోసం యూజ్ చేయండి. మీ ఫ్రెండ్ పోస్టింగ్కి ఒక మంచి స్మైలీ ఇమోజీ ఇవ్వండి, మంచి కామెంట్ పెట్టండి. సోషల్ మీడియాని పాజిటివిటీతో ఫిల్ చేయండి. ఇలా మనం క్లీన్ చేయడం మొదలు పెడితే దాన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం రాదు. సోషల్ మీడియా అనేది నిన్న లేదు, అది లేనప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు అది మీ లైఫ్లో ఓ పార్ట్గా మారింది. దానివల్ల బెనిఫిట్స్ ఏమైనా ఉంటే తీసుకోండి, కానీ లేనిపోని ప్రాబ్లమ్స్లో మాత్రం పడద్దు. సో సోషల్ మీడియా అనేది జస్ట్ రియల్ వరల్డ్. ఈ రీల్స్లో చాలామంది అందంగా ఉంటారు, అగ్రెసివ్గా ఉంటారు, రిచ్గా కనపడతారు, కైండ్నెస్ చూపెడతారు. కానీ అందులో చాలా వరకు ఫేక్. అదంతా చూసి మీరు డిసప్పాయింట్ కావద్దు, అలా లేనందుకు ఫీల్ అవ్వద్దు. రీల్స్లో కనపడేంత అందంగా ఎవరు రియల్ లైఫ్లో ఉండరు. రీల్స్ దాటి బయటకు వచ్చి చూడండి, ఫిల్టర్ లేని రియల్ వరల్డ్ కనపడుతోంది. మీరు అనుకున్నంత నెగిటివిటీ రియల్ వరల్డ్లో లేదు. సోషల్ మీడియాలో చూస్తున్నంత ఎక్స్ట్రీమ్గా మన సొసైటీ లేదు. మన రియల్ లైఫ్, రియల్ ఒపీనియన్స్, రియల్ రిలేషన్స్ని సోషల్ మీడియా కంట్రోల్లో పెట్టద్దు. ట్రోలింగ్ ప్రపంచం కూడా ఒకటి ఉంది, కాస్త చూడండి. సోషల్ మీడియాని క్విట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ క్లీన్ చేయండి అంతే. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బిగ్ టీవీ ద వ్యూ ఛానల్ని.